నీవు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మ నీ దగ్గర కొన్ని లక్షల కోట్ల ఆస్తి ఉంది కాబట్టి, నీ దగ్గర మంచి ఇల్లు ఉంది కాబట్టి, నీ దగ్గర మంచి కారు ఉంది కాబట్టి, నీకు మంచి జాబ్ ఉంది కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అని చెప్పేసి నువ్వు ఆ అమ్మాయితో అంటే అమ్మాయి ఏమంటుంది? ఎలా కొట్టేస్తాను నేను. సో చాలామంది ఈ కాలంలో, ఈ జనరేషన్లో చాలామంది యేసుప్రభు దగ్గరికి, యేసుప్రభు నా కష్టాలను తీసేస్తాడు, నాకు మంచి కారు ఇస్తాడు, మంచి బిల్డింగ్ ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు అని చెప్పేసి వస్తున్నాడు, కానీ ఆయన మీద ప్రేమతోటి ఎవరు వస్తలేరు. సో ఈరోజు నీకు ఆస్తి కావాలన్నా, ఏది కావాలన్నా, నీకు కారు కావాలా, బిల్డింగ్ కావాలని చెప్పేసి నువ్వు యేసుప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఏ అద్భుతాలు చూడవు, ఏ కార్యాలు చూడవు. నీ జీవితంలో నువ్వు కార్యాలు చూడాలంటే నువ్వు యేసుప్రభు దగ్గరికి ఎలాగ రావాలంటే, యేసుప్రభు నువ్వు నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను ప్రభా, నువ్వు మార్గము, సత్యము, జీవం అని నేను నమ్ముతున్నాను ప్రభా, నేను నమ్ముకుంటే నా ఆత్మకు రక్షణ దొరుకుతుంది ప్రభా, నేను నమ్ముకుంటే నాకు పరలోక రాజ్యం ఇస్తున్నావు ప్రభా, నువ్వు నిజమైన దేవుడు అని నేను తెలుసుకుంటున్నాను ప్రభా అని చెప్పేసి నువ్వు వచ్చినట్లయితే అప్పుడు నీ జీవితంలో నీకు ఇల్లు కావాలా, బిల్డింగ్ కావాలా, ఆరోగ్యం కావాలా, ఏది కావాలో దేవుడు నీకు ఇస్తాడు. మొదటిగా యేసుప్రభు దగ్గరికి ఏదో దొరుకుతుందని చెప్పేసి నువ్వు రావద్దు, కానీ నిజమైన దేవుడు అవి నీవే ప్రభు అని చెప్పేసి నేను తెలుసుకున్నాను ప్రభు, అందుకని నీ దగ్గరకు వస్తున్నాను ప్రభు అని చెప్పేసి నువ్వు అన్నప్పుడు దేవుని ప్రతి కష్టాన్ని, ప్రతి ఆరోగ్యం, ఏది నువ్వు కోల్పోయినా ప్రతిదీ నీకు దేవుడు ఇస్తాడు. మొదటగా ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకొని నువ్వు రావాలి, అప్పుడే నీ జీవితంలో కార్యం చూడగలుగుతావు.